హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ డిష్ అయిన మక్కగారెలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. అస్సలు నూనె పీల్చకుండా ఎలా చేయడమో కూడా చూపిస్తానండి. చాలా సింపుల్ కూడా చేయడము. మనం ఈ గారెలకు స్వీట్ కార్న్ కాకుండా నాటు మక్కలను తీసుకోవాలండి. మరీ ముదిరినవి కాకుండా మరీ లేతవి కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకుంటే గారెల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ మక్కలన్నింటినీ చక్కగా ఒలుచుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు క్వాంటిటీ తీసుకుంటున్నానండి. ఇందులోకి 10 నుండి 12 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు పొట్టు ఒలిచిన వెల్లుల్లిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత కల్లుప్పుని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కొద్దిగా ముదురు మక్కలు తీసుకున్నట్టయితే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఒకవేళ మీరు వాటర్ యాడ్ చేస్తే వాటర్ క్వాంటిటీని చూసుకొని వేసుకోవాలండి. పిండి అస్సలు లూజ్ అవ్వకూడదు. ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని, అలాగే 1 కప్పు నిండా కరివేపాకుని వేసేసుకొని కలుపుకోవాలండి. కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కదా. ఇప్పుడు గారెలు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక నార్మల్ ప్లాస్టిక్ కవర్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా చేతిని వాటర్లో ఇలా డిప్ చేస్తే మనకి పిండి చేతికి అంటుకోదండి. సో ఇలా మనకి నచ్చిన క్వాంటిటీ ఇలా తీసుకొని ఆ కవర్ పైన వేసేసి ఇలా వాటర్లో హ్యాండ్ని డిప్ చేస్తూ ఇలా ఒత్తుకున్నారంటే మనకి గారె రెడీ అయిపోతుంది. ఇలా సైడ్స్ కొంచెం పగిలినట్టు అనిపిస్తే కనుక మీరు ఇలా సైడ్స్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత మధ్యలో ఇలా హోల్ చేసుకుంటే గారె ఈవెన్గా కాలుతుంది. ఇలా చక్కగా తయారు చేసుకున్న దాన్ని డీప్ ఫ్రై చేసుకోవడమే. చూపించినట్టుగా ఒక్కొక్కటి ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మన మక్కగారెలు రెడీ అయిపోతాయండి. ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే పిండి గట్టిగా కలుపుకోవడమే అండి. మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే కనుక మనకి గారె ఆయిల్లో వేయగానే చెదిరిపోతుంది. సో మీరు పిండిని వీలైనంత గట్టిగా కలుపుకోవడానికి ట్రై చేస్తే మనకి గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, మక్కగారెల్ని ఎలా ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా తయారు చేసుకున్నామో. రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.